జెరూసలంలోని హోలీ చర్చ్కి మునుపెన్నడూ లేని భక్తుల తాకిడి ఈసారి ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు క్రైస్తవ మత సోదరులు. ఎందుకంటే ఇవాళ యేసు సమాధిపై ఉండే పాలరాతి రాయిని తొలగించి అక్కడ ఎంతో సుందరమైన కట్టడాన్ని నిర్మించారు చర్చి మేనేజ్మెంట్. ఈ సమాధి పైన సుమారు 1555వ సంవత్సరంలో ఒక పాలరాతి పలకను ఉంచి దాని పవిత్రతను కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ పాలరాతిని తెరిచారు. ఈ పాలరాతి కిందే క్రీస్తు సమాధి ఉంటుందనేది క్రైస్తవుల నమ్మకం. గతంలో ఒకసారి 15వ శతాబ్దంలో ఇది తెరిచినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీనిపైన మరమ్మతు పట్టడంతో దీన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. అసలు ఇక్కడ చరిత్ర ఏంటో ఒక్కసారి చూసినట్లయితే సుమారు క్రీస్తు శకం 325, 320 కాన్స్టాంబైన్ దీనిని అక్కడ క్రీస్తు సమాధి ఉందని కనుగొన్నట్లుగా చెప్తారు. క్రీస్తు శకం 1009వ సంవత్సరంలో జెరూసలం పైకి దండెత్తి వచ్చిన ముస్లిం ఖలీఫా ఆల్ హకీం ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. మళ్ళీ 12వ శతాబ్దంలో క్రూసేడర్లు దెబ్బతిన్న చర్చిని మళ్ళీ నిర్మించినట్లుగా చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. అందుకే చాలా మంది మక్కా నుంచి జెరూసలంకు ప్రత్యేక యాత్రగా వచ్చి ఇక్కడున్న చర్చిలో యేసు సమాధి దగ్గర మోకరిల్లి తమ కష్ట నష్టాలను చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చేసిన హంగులు ఆర్భాటాలు చూసేందుకు ప్రజలు భక్తులు తండోపతండాలుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఇక్కడ క్రిస్మస్ హడావుడి మొదలవుతుంది. డిసెంబర్ 24వ తేదీన ఇక్కడ తెల్లవార్లు ఉత్సవాలు లాగా జరుగుతాయి. చుట్టూ కాంతివంతమైన లైటింగ్, చర్చిలో ఉండే హోలీ ట్రీ వెలుగులు ఇక్కడ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. వాటికన్ సిటీ వెలుగులు, రోమ్ నగరపు అందాలు చూడాలంటే డిసెంబర్ నెలలోనే చూడాలి. ప్రపంచ శాంతి కోసం ఈ దేశాల్లో చేసే ప్రార్థనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను విశేషంగా అలరిస్తాయి. అంతేకాదు వాటికన్ సిటీలో డిసెంబర్ నెలలో వచ్చే శాంతాక్లాజ్ ఇక్కడ సిటీలో తిరుగుతూ సందడి చేస్తాడు. పిల్లలు పెద్దలు శాంతాక్లాజ్ వేషాల్లో నగరంలో తిరుగుతూ అందరికీ మంచి మంచి గిఫ్ట్స్ని ఇస్తుంటారు. ఇక ఇది ఆనవాయితీని పుణికిపుచ్చుకున్న భారతదేశంలో కూడా ఢిల్లీలో చర్చ్ ఆఫ్ హోలీలో ప్రార్థనలు జరుగుతాయి. దేశంలో అన్ని ప్రముఖ సిటీల్లో క్రైస్తవ సోదరులు డిసెంబర్ నెల మొదటి వారం నుంచే ప్రత్యేకమైన ప్రార్థనలు జరుపుతారు. డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి వరకు ప్రార్థనలు జరిపి వాటికన్ సిటీలో పోప్ సందేశాన్ని వింటారు. గత ఏడాది పోప్ సందేశంలో లిబియాలో శాంతి స్థాపనకు రూపొందించిన ప్రతిపాదనలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరి ఆమోదం పొందాలని ఆకాంక్షించారు. ఇరాక్, యమన్, డిఆర్ కాంగో, బురుండి, దక్షిణ సూడాన్లో అంతర్యుద్ధాలు చెలరేగుతుండటం, ఏడాదిలోనే లక్షల సంఖ్యలో ప్రజలు యూరప్ దేశాలకు వలసబాట పడుతుండటంపై పోప్ ఆందోళన వ్యక్తం చేశారు. శరణార్థులకు యూరప్ ఆశ్రయం కల్పిస్తూ ఉండడాన్ని స్వాగతించారు. ఈ సంవత్సరం కూడా శాంతి సందేశాన్ని అందించి ప్రజలను సన్మార్గంలో నడిపించే సందేశాన్ని ఇస్తారు. మతం ఏదైనా ప్రపంచానికి చెప్పింది ధర్మ మార్గమేనని, శాంతిని ప్రేమని పంచడమే జీసస్కి అభిమతమని వారి నమ్మకం. ఇక డిసెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వేడుకలను మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే విత్ us, ఫాలో విత్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో. Like and subscribe Eagle Media Works.